నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు ఇవాళ రెండో రోజు తెలంగాణలో పర్యటించనున్నారు. మేడిగడ్డ కుంగుబాటుపై ఆరా తీస్తున్న ఎన్డీఎస్ఏ బృందం ఇవాళ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనున్నారు. గత ఏడాది అక్టోబర్లో మేడిగడ్డ కుంగుబాటుతో అలర్ట్ అయిన కేంద్ర నిపుణుల కమిటీ కాళేశ్వరం నాణ్యతపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తమకు అందజేయాలని కేంద్ర బలగ జల సంఘం ఆదేశించింది. దీంతో నిన్న ఎన్డీఎస్సీ టీం మేడిగడ్డలో పర్యటించి బ్యారేజీని క్షుణ్ణంగా పరిశీలించింది. 7వ బ్లాక్లో పగుళ్లకు దారితీసిన కారణాలను అధ్యయనం చేసింది. డిజైన్ మేరకే బ్యారేజీ నిర్మాణం జరిగిందా అన్నదానిపై నిపుణులు ఆరా తీస్తున్నారు. ఇవాళ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి నితిన్ అడిగి తెలుసుకుందాం. నితిన్, మొత్తానికి ఈ రోజు రెండవ రోజు కూడా అధికారుల బృందం అక్కడ పర్యటించనుంది. ముఖ్యంగా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను వాటి యొక్క నాణ్యత ప్రమాణాలను పర్యటిస్తూ పరిశీలించనున్నారు. పూర్తి సమాచారం ఏంటి? సంబంధించి ఇప్పటికే మనం చూసినట్టయితే ఏదైతే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించి అధికారులు అయితే ఇప్పటికైతే రావడం జరిగింది. అంటే దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రధానంగా గేట్ల వద్ద పరిశీలన అయితే ఎక్కడైతే గేట్ ఎక్కడైతే డ్యామేజ్ ఉన్నాయో ఆ బ్యారేజీలను పరిశీలించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అయితే ఈ కార్యక్రమం అంతా కూడా నిన్ననే పూర్తిగా అవుతుంది. కానీ సుమారు 7:30 గంటల పాటు ఓన్లీ కేవలం ఈ మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద వాళ్ళు పరిశీలన చేయడం జరిగింది. అంటే ప్రతిదీ కూడా ఈ ఏదైతే చైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఉన్న ఈ కమిటీ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా కొలతలు తీసుకుంటూ ఫోటోగ్రఫీ తీసుకుంటూ కూడా దీన్ని ఏదైతే ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. దీని మీద పూర్తి దర్యాప్తు నివేదిక ఇవ్వాలని కూడా ఇప్పటికీ తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే నిన్న జరిగిన ఏదైతే వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ కానీ తర్వాత ఈ రోజు జరిగిన ఎంక్వైరీ రిపోర్ట్ కానీ మీడియాను మాత్రం అక్కడికి అనుమతించడం లేదు. ప్రధానంగా చూసుకుంటే ఎల్ఎన్టీ కంపెనీ ప్రతినిధులు, దాంతో పాటు స్థానికంగా ఇంజనీర్లందరూ కూడా వీళ్ళు మీడియాను మాత్రం లోపలికి అనుమతించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ రోజు చూసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి ఈ రోజు అన్నారం బ్యారేజ్, దాంతో పాటు సుందిళ్ల ఈ 2 బ్యారేజ్ కూడా పరిశీలించి ఉన్నారు. ప్రధానంగా అన్నారం బ్యారేజ్ చూసుకుంటే అన్నారం బ్యారేజ్ లో ఇప్పటివరకు డ్యామ్ గేట్ల వద్ద లోతుల గుంజలు ఏర్పడ్డట్టు ఇప్పటికే ప్రధానంగా గుర్తించారు. దీనికి సంబంధించి ఒక నివేదిక అయితే తయారు చేయాలని ఇప్పటికే అధికారులు అయితే తెలిసే పరిస్థితి ఉంది. రైట్ నితిన్, థ్యాంక్ యూ.